నష్టం అంచనా వేశామని దాదాపు 6,800 కోట్ల నష్టం వాటిల్లిందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. దీనికి సంబంధించి నివేదికను కేంద్రానికి పంపామన్నారు. 32 వార్డుల్లో 149 సచివాలయాల పరిధిలో 2 లక్షల నివాసాల్లో నష్టం అంచనా వేయనున్నారు. దీనికి సంబంధించిన బృందానికి రేపు విజయవాడలో ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దారులతో సహా పలువురి సేవలు అందించనున్నారు. ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహించగా ప్రతి 2 వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ చేయనున్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉండగా వాణిజ్య సముదాయాల్లో నష్టం గణన కోసం 200 బృందాలు ఉండనున్నారు. కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. దీనికి సంబంధించి నివేదికను కేంద్రానికి పంపామన్నారు. 32 వార్డుల్లో 149 సచివాలయాల పరిధిలో 2 లక్షల నివాసాల్లో నష్టం అంచనా వేయనున్నారు. దీనికి సంబంధించిన బృందానికి రేపు విజయవాడలో ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దారులతో సహా పలువురి సేవలు అందించనున్నారు. ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహించగా ప్రతి 2 వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ చేయనున్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉండగా వాణిజ్య సముదాయాల్లో నష్టం గణన కోసం 200 బృందాలు ఉండనున్నారు.